ఇక నిరుద్యోగులపై సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంకుపట్టు పడుతోంది. మానవీయంగా ఆలోచిస్తే లక్షల మందికి మేలు జరుగుతుందని నిరుద్యోగులు, మేధావులు సూచిస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో నిరుద్యోగుల ఆందోళనలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతోంది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా యువత, మేధావి వర్గంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశాలివి. వాస్తవానికి నిరుద్యోగులు కోరుతున్నవన్నీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలేనని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ చేస్తామంటూ అడ్డగోలు హామీ ఇచ్చారని, ఇప్పుడు వాటిని మరిచిపోయి నిరుద్యోగులను పూజక పుల్లలా తీసి పడేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్లో సగానికి పైగా మానవీయ కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలేనని, అయినా ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రధానంగా 10 డిమాండ్లు చేస్తున్నారు. వాటిని ఒకసారి విశ్లేషిస్తే పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదన్నది నిపుణుల మాట. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ కు అభ్యర్థులను 1:100 నిష్పత్తి ప్రకారం పిలవడం సాధ్యమేనని చెప్తున్నారు. జీవోలో మార్పు చేసి టీజీపీఎస్సీకి సమాచారం ఇస్తే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను మార్పులు చేస్తారని చెప్తున్నారు. గ్రూప్ 2 పోస్టులను 2000కు, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య 3000కు పెంచాలన్నది నిరుద్యోగుల మరో ప్రధాన డిమాండ్. ఇది అసాధ్యమనే స్థాయిలో ప్రభుత్వం స్పందిస్తోంది. వాస్తవానికి గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలన్నది ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ చేసిన డిమాండే. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచడం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని నిపుణులు అంటున్నారు. వివిధ శాఖల నుంచి ఇండెంట్ తీసుకుని ఆర్థిక శాఖకు పంపితే, అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతితో టీజీపీఎస్సీకి పంపితే అనుబంధ నోటిఫికేషన్ వేసే వీలుంటుందని సూచిస్తున్నారు. ఇదే ప్రభుత్వం గతంలో గ్రూప్ 1 పోస్టులను 503 నుంచి 60 పోస్టులకు అదనంగా కలిపి 563 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. డిఎస్సిలో పోస్టుల సంఖ్యను 5000 నుంచి 11,000కు పెంచాలని చెబుతున్నారు. గ్రూప్ 1 పోస్టులు, డిఎస్సి పోస్టులు పెంచడం సాధ్యమైనప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం ఎందుకు సాధ్యం కాదన్నది నిపుణులు, నిరుద్యోగుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. జీవో 46ను రద్దు చేయడం, గురుకుల పోస్టుల్లో రిలింగ్విష్మెంట్ ను అమలు చేయడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, నిరుద్యోగ వృత్తి 4000 ఇవ్వడం వంటివన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలు ఈ నెల 18న మొదలై ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత 2 రోజులకే, అంటే ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి రాశాక గ్రూప్ 2కు సిద్ధం కావడానికి కనీసం 2 నెలల గ్యాప్ ఉండాలన్నది నిరుద్యోగుల అభ్యర్థన. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. గ్రూప్ 2ను కనీసం డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోలీసుల సాయంతో ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. యూనివర్సిటీలు, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇందిరా పార్క్, ఇలా నిరుద్యోగులు ఎక్కడ నిరసన తెలిపినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.